హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమా గుడెల్లి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఈరోజు ఏంటంటే మా పిల్లలు స్కూల్కి వెళ్ళడం జరిగిందండి. గేమ్స్ కూడా ఆడినాం. మా హస్బెండ్ నేనైతే ఆడినాం. నేనైతే ఒక టెన్నికైట్ ఒకటే ఆడానండి. మా హస్బెండ్ 3 గేమ్లు ఆడి 2 గేమ్లు అయితే విన్ అవ్వడం జరిగింది. మా పిల్లలకైతే రిపబ్లిక్ డే సందర్భంగా గెటప్స్ అయితే వేయమన్నారండి. యూకేజీలో ఉన్నప్పుడు మా పెద్ద బాబు అయితే ఆర్మీ డ్రెస్ వేసుకున్నాడు. లాస్ట్ టైం అల్లూరు సీతారామరాజు. ఈరోజు కూడా ఆర్మీ డ్రెస్సే వేయమన్నారండి. మళ్ళీ వాళ్ళ మేడం ఫోన్ చేసి అయితే అల్లూరు సీతారామరాజు గెటప్ మళ్ళీ వేయండి మేడం అని చెప్పింది. సో వాటి కోసం అయితే ఏమేం కావాలనేది ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేస్తున్నానండి. ఎట్లా ప్రిపేర్ చేసి మా బాబుని ఎట్లా తయారు చేసిందో చూడండి వీడియో. ఇంతకుముందు థ్రెడ్ బ్యాంగిల్స్ చేసుకున్నప్పుడు ఫ్యాబ్రిక్ పెయింట్ ఉండే అండి. అదైతే ఎండిపోయి అయితే రాలేదు. మా హస్బెండ్ తీసుకురమ్మంటే రోడ్డుకున్నావు కదా తీసుకురా అంటే ఇవైతే తీసుకొచ్చిండండి. నేను ఒక్కటి చెప్తే లిస్టు ఎన్ని తీసుకొచ్చిండో చూడండి. వైట్ కలర్ పూసల దండ అయితే వేసానండి లాస్ట్ టైము. ఇప్పుడైతే జపమాల వేయమని అల్లూరు సీతారామరాజు ఫోటో చూసిన నేను. లాస్ట్ టైం నువ్వు వేయలేదు, ఇప్పుడైతే వేయనైతే ఇవి తీసుకొచ్చిండండి. ఇవైతే ఈ దండలను మొత్తం తీసి పూసలను తీసి డివైడ్ చేసి చేతులకి మెడకు వచ్చేటట్టు అయితే చిన్న చిన్న దండలు అయితే కట్టుకుంటానండి. మా పాపకు హెయిర్ బ్యాండ్ ఫెవిక్విక్ కూడా తెచ్చిండండి. బాణాల కోసం అయితే ఇవి ఫ్యాబ్రిక్తో అతక్కపోతే ఫెవిక్విక్తో అతికించుకోమని అయితే తెచ్చిండండి. ఈ రెడ్ కలర్ది పేపర్ అయితే మన సెల్ ఉంటుంది కదండి, సెల్ బాక్స్ పైన పేపర్ తీసుకొని కట్ చేసుకొని ఇట్లా ట్రయాంగిల్ షేప్ కట్ చేసుకొని అయితే పుల్లలకి అయితే పెట్టుకున్నానండి. కట్టెల కలర్ మాత్రం స్కెచ్తో వేసాను. ఇక్కడ వాయిల్ కట్ అంటారు కదండి, వాయిల్ కట్టెని వంచి దారంతో అయితే కట్టానండి. బాణం అయితే తయారు చేసుకున్నాను. దానికైతే క్రేయాన్స్ ఉంటాయి కదండి, బ్రౌన్ కలర్ క్రేయాన్ అయితే తీసుకొని అయితే మొత్తం అయితే కలర్ అయితే వేసానండి. అల్లూరి సీతారామరాజు గెటప్ కంటే బాణం వీళ్ళు కంపల్సరీ కదండి. ఇవైతే నాకు వచ్చినట్టయితే తయారు చేశానండి. పుల్లలు వేసుకోవడానికైతే బాటిల్ ఇంట్లో ఉన్న బాటిల్నే తయారు చేసుకున్నానండి. దానికోసం బ్లాక్ కలర్ పెయింట్ వేసా. స్కెచ్ పెన్తోనే బ్లాక్ కలర్ గీసానండి, కానీ సెట్ అవ్వలేదు. సో మళ్ళీ వైట్ ప్లాస్టర్ అయితే జుట్టుకు వచ్చిందండి బాటిల్కి. మా చిన్న బాబు వచ్చేసి ఆర్మీ డ్రెస్ వేసుకుంటున్నానండి. మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చే లోపు అయితే నేనైతే అల్లూరి సీతారామరాజు గెటప్కి ఏమేమి కావాలో అన్నీ అయితే తయారు చేసుకున్నానండి. కృష్ణుడి వేషం వేసినప్పుడు అయితే సెట్ తెచ్చిండండి. ఆ సెట్లో కమ్మలు ఉన్నాయి. ఇవి పడతావా లేవా ఒకసారి పెట్టి చూడమ్మా అంటే ఇక్కడైతే మా బాబుకి పెట్టానండి. మా బాబు అయితే మండుతుంది వద్దమ్మా తీసే అన్నాడు. మా రిషి అయితే నేనైతే ఆర్మీ డ్రెస్ వేసుకోనని ఏడ్చిండండి. వాళ్ళ డాడీ రాగానే ఎందుకు వేసుకో అని అడగంగానే వేసుకుంటా డాడీ అని అయితే సైలెంట్ అయిందండి. నాకు వచ్చినట్టయితే నా వరకు నేనైతే కొన్ని అయితే తయారు చేసుకున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇంట్లో ఉన్న బాటిల్తోనైతే ఇట్లా తయారు చేసుకున్నాండి. ఇగో చూడండి, బాణాలు అయితే ఇట్లా తయారు చేసుకున్నా. కోసం అయితే ఏమేమి కావాలో అన్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నామండి. చూడండి ఫ్రెండ్స్, నువ్వు ఆర్మీ డ్రెస్ వేసుకుంటావు డాడీ? వెరీ గుడ్. నువ్వు నాన్న ఓకేనా? ఓకే. ఈరోజు అయితే 4:30కి లేచానండి. పనులు అయితే అన్నీ కంప్లీట్ అయినాయి. ఇప్పుడైతే మా పిల్లల్ని లేపి వాళ్ళకి స్నానాలు చేయించి రెడీ చేయడమే అండి. వాళ్ళ కోసం అయితే వాళ్ళు లేచేలోపు ఇవన్నీ రెడీ చేసుకుంటానైతే తీసుకున్నానండి. మా పెద్ద బాబు లేచిండు, మా చిన్న బాబు లేచిండు. వీళ్ళందరికీ ముగ్గురికి అయితే స్నానం చేయించానండి. స్నానం చేయించి వీళ్ళు అయితే రెడీ చేసుకుంటున్నానండి. ఇదైతే నా చున్నీ అండి. నా డ్రెస్ మీద చున్నీ తీసి అయితే ధోతిలాగా అయితే కట్టుకున్నానండి. ఈ సీతారామరాజ్ ఇటు చూడు సీతారామరాజ్. అల్లూరు సీతారామరాజ్ అప్పుడు ఇదే గడం, ఇప్పుడు ఇదే గడం. సీతారామరాజ్ ఇటు చూడు సీతారామరాజ్. డాడీ చిన్నప్పుడు బాణాలు అవి చిన్నగా ఉండే అవి. ఇప్పుడు పెద్ద పెద్ద బాణాలు వచ్చినాయి. ఇప్పుడు ఇవి 2 అయితే చున్నీలేనండి. నా డ్రెస్ మీద చున్నీలతోనైతే ధోతి ఉన్న నడుముకైతే కట్టేసానండి. పూసలు కట్టినాక బ్యాండ్ ఎందుకు నాన్న వద్దు అంటే మా బాబు అయితే వినట్లేదండి. పూసల మీద బ్యాండ్ కూడా వేసుకున్నాడు. ఇప్పుడైతే బొట్టు పెట్టి తయారు చేస్తానండి. జుట్టు అన్నీ తయారు చేసినా కానీ సెట్ అవ్వలేదండి. అంటే గడ్డం ఇట్లా కాటన్ తీసుకొని తయారు చేసినా కానీ అస్సలు సెట్ అవ్వలేదు. సో అదైతే తీసేసి కాటుకతోనైతే ఐబ్రోస్ పెట్టి మీసాలు అయితే పెట్టానండి. మా ఆయన పెట్టే తొందరకైతే భుజం మీద కండువా వేయడం అయితే మర్చిపోయానండి. మా ఇంటి సైడే రోడ్డు మీద ర్యాలీకి వస్తున్నారంటే మా ఆయనకైతే బండి మీద ఇచ్చి పంపించాను. ఆ కండువా మా ఆయన పూజ మీద వేసుకునే హనుమాన్ కలర్ కండువా అండి. సో ఇట్లా ఇంట్లో ఉన్న వాటితోనైతే అల్లూరి సీతారామరాజు గెటప్కి అయితే
తయారు చేసుకున్నానండి. మా రిషిబాబు అయితే నేను ఆర్మీ డ్రెస్ వేసుకొని అంటే మా ఆయనకైతే అప్ప చెప్పిండండి. మా ఆయన అయితే ఎలాగాల ఆయనకు డ్రెస్ వేసి షూ అయితే వేసిండండి. ఇక కొన్ని అయితే టైం అవుతుందని పిక్స్ తీసుకున్నామండి. మా రిషిబాబు ఎంత ఏడుస్తాడో అనుకున్నా, కానీ డ్రెస్ వేయగానే ఆటోమేటిక్గా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు. అన్నయ్య అల్లూరి సీతారామరాజు, నేనేమో ఆర్మీ పోలీస్ ఆఫీసర్ అని అయితే ఫీల్ అయ్యిండండి. ఏ చిన్న అకేషన్ అయినా మా పిల్లలతో ఇలా సరదాగా రెడీ చేసుకొని అయితే నేనైతే ఫుల్ సాటిస్ఫై అవుతానండి. 7:08 అయితే మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్తున్నారండి. మా పాపను కూడా రెడీ చేశాను. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి.